ఇవాళ మనం చెప్పుకోబోయే ఎపిసోడ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో నిజంగా మహాభారతంలో ఏం జరిగిందో చాలామందికి తెలియదు. సినిమాలన్నిట్లో చూపించింది ఒకటి, వ్యాస భారతంలో ఉన్న అసలు కథ ఇంకోటి. కొంత కథ మనకి ఒప్పుకోవడానికి కష్టంగా ఉండొచ్చు, కొంత కథ అసలు జరిగిందని మనకి తెలియదు. కాబట్టి శ్రద్ధగా వినండి. జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నాడు. మొత్తానికి ద్వారక చేరిన అర్జునుడు అక్కడ కొన్ని రోజులు ఉన్నాక ఒకనాడు వృష్ణి అంధక వంశీయులకి రైవతకాద్రిపై గొప్ప ఉత్సవం జరిగింది. ఆ పర్వతానికి 4 వైపులా రకరకాల భవనాలున్నాయి. వాటిని అలంకరించటంతో ఆ ప్రదేశం అంతా అందంగా ముస్తాబైంది. నృత్యకారులు వాద్యకారులు చేరి అందరూ ఆడి పాడి ఆనందిస్తున్నారు. యాదవ కుమారులు అలంకరించుకుని వచ్చారు. బలరాముడు మధుపానమత్తుడయ్యాడు. భార్య రేవతితో కలిసి మత్తుగా ఆడాడు. వృష్ణివంశీయుడు ప్రతాపవంతుడు యాదవరాజు ఉగ్రసేనుడు అక్కడికొచ్చాడు. గంధర్వుల గానంతో అందరూ మైమరిచిపోతున్నారు. వేల కొద్దీ స్త్రీలు ఆ రాజు చుట్టూ ఊగారు. అక్రూరుడు, శారణుడు, గదుడు, బభ్రువు, విధూరకుడు, సాత్యకి, మహారవుడు, హార్దిక్యుడు అంటే కృతవర్మ, ఇంకా మిగిలిన ఎందరో వీరులు వాళ్ళ భార్యలతో వచ్చారు. అలాంటి ఉత్సవంలో కృష్ణార్జునులిద్దరూ కూడా చేరారు. అక్కడ అందరి మధ్యలో అందంగా అలంకరించుకుని నాట్యం చేస్తూ కృష్ణుడి చెల్లెలు సుభద్ర ఉంది. తనని చూసిన వెంటనే అర్జునుడి మనసు మన్మధునికి వశమైంది. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. నడుస్తూ నడుస్తూ ఆగిపోయిన అర్జునుడిని కృష్ణుడు చూశాడు. వెళ్ళి పరిహాసంగా ఆట పట్టించాడు. ఏమర్జున ఆగిపోయావు? అడుగు ముందుకు పడట్లేదా? ఆమె ఎవరనుకున్నావు? బలరాముని చెల్లెలు సుభద్ర అని అన్నాడు. అర్జునుడు ఆమెనే చూస్తూ, ఆహా ఏమందం, ఏం లావణ్యం, ఏం రూపం, అవునులే సాక్షాత్తు వాసుదేవుని చెల్లెలు కదా, ఇంకెలా ఉంటుంది? కృష్ణుడి కేసి చూశాడు. కృష్ణుడిని గట్టిగా భుజాలు పట్టి ఊపేస్తూ అడిగాడు, మిత్రమా, నువ్వెలాగన్నా నాకు ఆ కన్యని భార్యగా చేయాలి. వృష్ణి వంశజ అయిన నీ సోదరిని వివాహం చేసుకోవటం కన్నా మంగళప్రదమైన విషయం ఏముంటుంది? బావా, ఏదోటి చెయ్యి బావా. తనకి నేను నచ్చుతానో లేదో, మీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, అసలు ఎన్నెన్నో అనుమానాలు. నువ్వే ఏదోటి చెయ్యి. అవన్నీ కూడదు, నువ్వే ఎలాగులా. అప్పుడు కృష్ణుడు, నాకు అర్థమైందిలే బావా, ఇక చాలు. క్షత్రియులకి స్వయంవరం ధర్మం, కానీ సుభద్ర స్వయంవరంలో నిన్నే ఏలుకోవాలని ఏముంది? వేరే ఎవరినన్నా కోరుకోవచ్చు. కాబట్టి అలా వద్దు. రాక్షస వివాహం ఉందిగా, బలం వాడి రథం ఎక్కించుకుని తీసుకెళ్ళు, అదే ఉచితం. సరేనన్నాడు అర్జునుడు. సిద్ధపడ్డాడు. ముందు చారులకి ఇలా అర్జునుడు సుభద్రని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పి వార్త పంపాడు. వాళ్ళు వేగంగా వెళ్ళి ధర్మరాజు అనుమతి తీసుకున్నారు. ఆయనకి సమ్మతమే అని చెప్పారు. అప్పుడు ధారకుడు వచ్చి కృష్ణుడి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి రథాన్ని అర్జునుడికి ఇచ్చాడు. శైబ్యం, సుగ్రీవం అని 2 గుర్రాలని కట్టిన ఆ రథాన్ని ఇచ్చాడు. అందులో ఎన్నో రకాల ఆయుధాలని, అస్త్రశస్త్రాలని అమర్చాడు. అర్జునుడు చేతివేళ్లకి ఉడుము చర్మం తొడుక్కుని వేటకని చెప్పి రథం తీసుకుని ఊరు బయట ఉన్నాడు. సుభద్ర రైవతక పర్వతం మీద నుండి పూజ పూర్తి చేసుకుని పర్వతానికి ప్రదక్షిణంగా ద్వారక నగరానికి బయలుదేరింది. అర్జునుడు సుభద్ర రథసారథిని ఒక్క దెబ్బ కొట్టి ఆవిడని రథం మీద ఎక్కించుకుని వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వెనకున్న సైనిక గణం క్షణంలో జరిగిన పరిణామం చూసి సుధర్మ అనే సభాపాలకుడు యుద్ధవేరీలు మోగిస్తూ ఉండగా కొంతమంది అర్జునుడి వెనక వెళ్ళారు. మరికొంతమంది బలరాముడి దగ్గరికి వెళ్ళారు. ఆ యుద్ధవేరీ విని భోజ, అంధక, వృష్ణి అందరూ అర్జునుడి వెంట పడ్డారు. యాదవులు మహాబలవంతులు, యుద్ధం అంటే ఎంతో ఆసక్తి కలవారు. అర్జునుడు అలా చేశాడని తెలిసి క్షత్రియుడి ముందు ఓటమిని ఒప్పుకోలేక అన్ని వైపుల నుండి ఏమైంది అనుకుంటూ వచ్చారు. ఆ సభాపాలకుడు జరిగింది చెప్పాడు. వారికి చాలా కోపం వచ్చింది. రథాలు సిద్ధం చేయండి, అర్జునుడినే కాదు మొత్తం కురుసింహాసనం మీదకే వెళ్దామని ఊగిపోయారు. కైలాస పర్వతం వలె తెల్లగా మెరిసిపోతూ నీలం రంగు దుస్తులతో బలరాముడు మత్తుగా వారి మధ్యలోకి వచ్చాడు. జరిగింది తెలుసుకుని ఆయన కూడా కోపంతో ఊగిపోయాడు. అందరూ అరుస్తుంటే విని, ఆపండి మూర్ఖులారా, ఆ అర్జునుడు నా తమ్ముడు శ్రీకృష్ణుడి ప్రేసకుడు, కాబట్టి ముందు దీని గురించి కృష్ణుడేమంటాడో విందాం అని నిందాపూర్వకంగా నల్లని కృష్ణుడి వైపు చూశాడు. చూసి అన్నాడు, కృష్ణ,
మౌనంగా చూస్తూ ఉన్నావేం? మన చెల్లెలు నా పొగరుమూత అర్జునుడు అపహరించాడు. నీ కోసమని అర్జునుడిని మేమెంతో గౌరవించాం. చూడేం చేశాడో. అల్పబుద్ధి కలవాడు. నీ ప్రేమకసలు వాడు అర్హుడేనా? అన్నం తినే పాత్రలో మట్టి పోసుకున్నాడు. మనతో నిజంగా సంబంధం కోరితే ఇలాగా చేసేది? ఇక వాణ్ణి నేను క్షమించను. మనని అవమానించాడు, నిన్ను కూడా లెక్క పెట్టలేదు. వాడి మృత్యువునే కాదు, మొత్తం కురుకులంతాన్ని కోరి ఇలా చేశాడు. నేను సహింపలేను కృష్ణ. నేనొక్కడే వెళ్తా, వెళ్ళి వాణ్ణి నరికి వస్తా. ఏమంటావు అని అడిగాడు. కృష్ణుడు అన్న బలరాముడి చుట్టూ అవును అవును అని ఊగిపోతున్న ఆ వృష్ణి అందక భోజవీరుల్ని చూస్తూ అన్నాడు. అర్జునుడు ఏ కులాన్ని ఎవరిని అవమానించలేదు. సుభద్రపై మనసు పడ్డాడు అంతే. మన యాదవుల పట్ల ఇన్ని రోజులు ఎంతో గౌరవభావాన్నే ప్రకటించాడు కదా. స్వయంవరంలో కన్యని గెలుస్తాడో లేదో తెలీదు. నిజానికి మనం నిర్ణయించిన వాడు మాత్రం కన్యకి నచ్చుతాడో లేదో మనకి తెలుసా? అతను క్షత్రియుడు. కన్యాదానం చేసుకుని పౌరుషహీనుడిగా పెళ్లి చేసుకోలేడు. దానమిచ్చి పిల్లని అడగటానికి మనకి ధనం లేని వాళ్ళం కాదుగా. ఇవన్నీ ఆలోచించాడు. ఆలోచించి క్షత్రియ ధర్మంగా రాక్షస పద్ధతిని పాటించాడు. ఇప్పుడు మీ ముందు 2 అవకాశాలున్నాయి. 1 అర్జునుడి మీద యుద్ధం చేయటం. 2 చేయకుండా అతన్ని మన ఇంట్లో అల్లుడిగా ఒప్పుకోవటం. భరతవంశంలో జన్మించి కీర్తి గడించిన శంతనుడి వంశజుడు, కుంతి భోజుడి దౌహిత్రుడు, మన మేనత్త కుంతి కొడుకు, సుభద్రకి వరసైనవాడు. ఇంతకన్నా అతని వంశంలో చూడాల్సిందేముంది? ఇంద్రరుద్ర లోకాలలో శంకరుడు తప్ప అతన్ని యుద్ధంలో గెలవగలిగిన వాడు లేడు. అందులో నాకెలాంటి సందేహం లేదు. ఇది సత్యం. మనం ఎదురెళ్ళి యుద్ధానికి దిగితే మన పీకలు తెగిపోతాయి. అలాంటి వీరుడు. నా రథాన్ని, నా గుర్రాలని ఎంతో సమర్థవంతంగా నడుపుకొని తీసుకెళ్ళాడు. అతనిది సాధారణ తేజస్సు కాదు. ఇక రూపంలో, అందంలో, గుణంలో, బుద్ధిలో ఎలా చూసినా మనం వెతికిన అలాంటి వాడు సుభద్రకి దొరకడు. కృష్ణుడు ఈ మాటలు చెప్పాక బలరాముడితో సహా అందరూ ఆలోచించారు, శాంతించారు, నిజాన్ని తెలుసుకున్నారు. అప్పుడు కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడు మళ్ళీ ద్వారక తిరిగి వచ్చాడు. సుభద్రని పెళ్లి చేసుకుని 1 ఏడాది పాటు అక్కడ గడిపాడు. యాదవ వంశీయుల చేత పూజలు అందుకుని ఎంతో ప్రేమగా వాళ్లతో కాలం గడిపి అప్పుడు హస్తినకి బయలుదేరాడు. ఇది సుభద్ర వివాహ కథ. సినిమాల్లో చూపించినట్లు అర్జునుడు మునిగా వేషం కట్టి సుభద్ర సేవలు చేసి అందరినీ మోసం చేసి ఇలా ఏం జరగలేదు. అవి కేవలం కల్పితాలు. అంతా బానే ఉంది. కానీ అక్కడ ద్రౌపదీదేవి ఉంది కదా, ఆవిడ అగ్ని జ్వాల. ఆవిడకిష్టం ఉందో లేదో అర్జునుడు సుభద్రను చేసుకోవటం. ఎందుకంటే ఆవిడ అర్జునుడిని వరించింది మత్స్యాంతరం అప్పుడు. అర్జునుడు మరొకరిని ఆవిడకి ఇష్టం లేకుండా తెస్తే ఇంకేమన్నా ఉందా? మరిప్పుడు ఏమవుతుంది? కథలో పెద్ద చిక్కొచ్చింది. ఆడవాళ్ల మధ్య పోరు జరిగేలా ఉంది. నెక్స్ట్ ఏంటి? తర్వాత ఎపిసోడ్లో వినండి.